ప్రైజ్ లార్డ్ అందరికి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. ఈ యొక్క మీటింగ్ లో వచ్చిన మీ అందరికి శుభాభివందనాలు. మరి స్వరాజ్ గారు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు. ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, మనం స్టార్టింగ్ ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన ప్రభా, నీ పాములకు వేల స్తోత్రాలు దేవాయస్య మా ప్రభా. ఉదయకాలం నుంచి ఇప్పుడు కాచి కాపాడు దేవాయస్య మా ప్రభా. నీకు జ్ఞానంలో దేవా మేము ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవ ప్రతి ఒక్క చీకశక్తి క్రీస్తును గద్దించి దేవాయస్య మా ప్రభా, నీ మహిమార్థమై వాడబడేలా మమ్మల్ని చేసిన దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. దేవాయసు మరొకసారి సన్నిధిలో ఉన్న దాన్ని బట్టి స్తోత్రం మా ప్రభా. ఇక్కడ దేవ ప్రతి ఒక్క పాటలలో దేవాయసు వాక్యంలో దేవ మాతో మాట్లాడండి మా ప్రభా. ప్రేరుతో మాట్లాడండి మా ప్రభా. ప్రతి ఒక్క చీకటి క్రీస్తును గద్దించండి మా ప్రభా. మేము నీ తట్టు తిరిగే బిడ్డగా ఉంటాకు సాయం దయచేయండి మా ప్రభా. నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లాల మా ప్రభా. ఎక్కడ చూసినా మోసం ఉంది మా ప్రభా. ప్రతి ఒక్క మోసం నుంచి వేసుకేస్తున్నాం గద్దిస్తున్నాం మా ప్రభా. ప్రతి ఒక్కరిని మోసం చేయకుండా సాయం దయచేయండి. మా తలంపులు మా క్రియలు మీ యొక్క రూపంలో మేము ఉండటకు సాయం దయచేయండి మా ప్రభా. ఇక్కడ కేపీఎం ఉన్న ప్రతి ఒక్క బిడ్డ పేరు పేరున దీవించి ఆశ్రయించండి దేవ. ఇంకా అనేకులు రానే ఉన్నారు మా ప్రభా. ప్రతి ఒక్కరికి దేవ వచ్చేటట్టు సాయం దయచేయండి దేవ. మంచి జ్ఞానం దయచేయండి మా ప్రభా. దేవ వాక్యం చెప్పుచుండగా మంచి నేలను విత్తుటకు సాయం దయచేయండి మా ప్రభా. మేము కూడా ఇతరులకు చెప్పే భాగ్యం దయచేయండి మా ప్రభా. మీరే సాయం దయచేయండి మా ప్రభా. దేవ మా ప్రభా, ఇంకా ఇంతమంది రానే ఉన్నారో ప్రతి ఒక్కరిని రప్పించండి మా ప్రభా. త్వరగా వచ్చేటకు సాయం దయచేయండి మా ప్రభా. దేవ మా ప్రభా, మీరే తోడైనండి మా ప్రతి ఒక్క యూట్యూబ్లో పెడుతున్నాగా దేవ. ఎంతో మంది అనేకులు దేవ విని ఆశీర్వాదాలు పొందుటకు సాయం దయచేయండి మా ప్రభా. మీకు దీవెనలు కుమరించండి. ఏసుకృష్ణ మా ప్రభా. నెట్వర్క్ ఇష్యూ ఉండకుండా సాయం దయచేయండి మా ప్రభా. మేము దేవ మంచిగా ఇంటకు సాయం దయండి దేవ. ప్రతి ఒక్క దాంట్లో మీరే తోడైంటారని త్వరగా రాబోతున్న ఏసుక్రీస్తు పేట వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ సిస్టర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. రవణ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. ఓకే సార్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరూ ప్రైజ్ లార్డ్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నా ఆనందం కోరేవాడా, నా ఆశలు తీర్చేవాడా. నిజమైన ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
ఆరాధించక నేను ఉండలేనయ్యా. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. ఆరాధించే వేళలందు నీదు హస్తములు తాకాయి నన్ను, పశ్చాత్తాపము కలిగే నాలో, నేను పాపినని గ్రహించగానే. నీ మేలకు అలవాటై నీ పాదముల్ వదలాకుంటిన్, నీ మేలకు అలవాటయి నీ పాదముల్ వదలాకుంటి. నీకిష్టమైన దారి కనుగొంటి నీతో చేరి. యేసయ్యా 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 యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. పాపములు చేశాను నేను, నీ ముందరన తల ఎత్తలేను. క్షమించగలిగే నీ మనసు ఓదార్చింది నా ఆరాధనలో. నా హృదయము నీతో అంది, నీకు వేరై మనలేనని. నా హృదయం నీతో అంది, నీకు వేరై మనలేనని. అతిశయించెద నిత్యము నిన్నే కలిగున్నందుకు. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. థాంక్యూ. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి సుజాతక్క వాక్యం షేర్ చేస్తారు. అక్క ప్రైజ్ ద లార్డ్ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ. ప్రభు నామమును బట్టి మీకు అందరికీ శుభములు. ఈరోజు మనము వాక్య ధ్యానంలోకి వెళ్తున్నప్పుడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పింపజేస్తున్నాడు అన్న విషయంని జ్ఞాపకం చేసుకొని ఈ వాక్య ధ్యానంని మనము ప్రారంభించుకుందాము ఒక ప్రార్థనతోటి. పరిశుద్ధుడవు 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 మహాగణుడవు సర్వశక్తి మంతుడమైన యేసయ్య, వాక్యమైన నా తండ్రి, నీకు వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచండి, నీకు వాక్కు ద్వారా మమ్మల్ని అందరినీ స్థిరపరచండి, నీకు వాక్కు ద్వారా నీకు సత్యమైన ఎరిగి ప్రభ మేము బోధించుటకు మాకు నేర్పించండి. ప్రభ నన్ను ప్రభ నతని ముట్టి నాకు జ్ఞానం దయచేసి
నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క వర్తమానము అందరి బిడ్డలతో కూడా పంచుకుంటున్నగా పరిశుద్ధాత్మ కార్యం జరిగించమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఓకే, ఈరోజు వాక్య ధ్యానం చేసుకుంటున్నాము. 2వ తిమోతి, పరిశుద్ధుడైన అపోస్తులుడైన పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము. ఒక చిన్న సింపుల్ వార్నింగ్ పౌలు భక్తుడు తిమోతికి రాస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు ఇష్టమైన కుమారుడు తిమోతి, ఆత్మీయ కుమారుడు. సో ఆయన సేవను ఎంతగానో అభినందిస్తున్నటువంటి పౌలు తన కడవరి దినములలో తను ఇంకా చనిపోతాడు, తను హతసాక్షి కాబడతాడు అన్న సమయంలో ఒక చివరి పత్రిక తిమోతికి రాస్తున్నాడు. ఏమని చెప్పండి అక్కడ? ఒక చిన్న వార్నింగ్ ఏంటో చూడండి. 2వ తిమోతి 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను, దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పని బానిగాను, a servant who is not ashamed of Jesus Christ, who never feels shy to proclaim the God word. కదా, దేవుని వాక్యమును దేవుని గురించి ప్రకటించుటకు సిగ్గుపడనక్కరలేదు. ఎందుకంట నువ్వు యోగ్యునిగా నిన్ను నీవు తీర్చుకుంటున్నావు. యోగ్యత లేకుండా మనమైతే ఈ వాక్యంని ప్రచురము చేయలేము కదండి. వాక్యంని మాట్లాడాలి, వాక్యంని బోధించాలి అంటే చాలా కష్టం, చాలా ధైర్యంతో కూడుకున్న పని అది. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థం, అది ఫలభరితం కాదు. కాబట్టి ఇక్కడ ఏమంటుంటే నిన్ను నీవు యోగ్యునిగా కదా. ఈ యోగ్యత అనే మాట వచ్చేసరికి చాలా మందికి చాలా రకాల అనుమానాలు వస్తాయి. యోగ్యత అంటే ఏంటి? ప్రభువు చేత యోగ్యుడవు అనిపించుకోవటం అంటే అది చిన్న మాట కాదు కదా. నీ ప్రవర్తనను, నీ యొక్క జీవితమును అంతా కాచి వడపోస్తే దేవుని ఎదుట నువ్వు నిందారహితుడిగా ఉండటం, అదే నీ యోగ్యత. అంటే పరిశుద్ధంగా ఉండటం. సింపుల్ వర్డ్ లో చెప్పాలంటే పరిశుద్ధంగా. సో పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్న ఈ మాట ఏంటంట, దేవుని ఎదుట యోగినిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను. ప్రభువు సువార్తను ప్రకటన చేస్తున్నప్పుడు, ప్రచురం చేస్తున్నప్పుడు, బోధిస్తున్నప్పుడు సిగ్గుపడాల్సిన అవసరం లేదు కదా. మనం చాలా మంది భక్తులను చూస్తుంటాము, ఎంత ధైర్యంగా వాక్యం ప్రకటిస్తుంటారు, బోధిస్తుంటారు. ఎందుకు అంటే ఆ పరిశుద్ధాత్మ నడిపింపు ఆ విధంగా ఉంటది. కొంతమందిని వాక్యం షేర్ చేసుకోండి, కనీసం టెస్ట్ మని ఇవ్వండి, లేదా ఒక చిన్న ప్రార్థన చేయండి అంటే సిగ్గుపడుతుంటారు. కారణం ఏంటో మనకు తెలీదు. మేబీ ఆ ప్రార్థన యుక్తంగా చేయటం రాదేమో, లేక సరి అయిన సాక్ష్యాలు వాళ్ళ దగ్గర లేవేమో, లేదా వాక్య ధ్యానంలో వాళ్ళు స్థిరంగా లేరేమో. ఈ 3 కారణాలతోటి సిగ్గుపడతారు. లేదా ప్రవర్తన సరిగా లేకపోతే, క్రైస్తవుడు అని చెప్పుకుంటున్నావే కానీ క్రైస్తవ్యం నీలో కనబడదు కదండి, యోగ్యత కోల్పోతాం. కానీ ఇక్కడ తిమోతి చేస్తున్న విస్తారమైన సేవని ఎంతగానో మెచ్చుకుంటున్న పౌలు మరొకసారి గుర్తు చేస్తున్నాడు. సో గుర్తు చేసినప్పుడు మనం బాధపడద్దు. నన్ను ఉద్దేశించి చెప్తున్నారా ఏంటి వాక్యము, ఇది నాకేనా అని అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఒకసారి చెప్తాడు, 2వ మారు కూడా చెప్తాడు. అది ఖచ్చితమైన అర్థం అనమాట. సో ఇక్కడ పౌలు 2వ పత్రికలో తిమోతి చెప్తున్న మాట ఏంటి, సిగ్గుపడనక్కరలేని సహవానిగాను, పనివానిగాను, సత్యవాక్యమును సరిగ్గా ఉపదేశించువానిగాను. ఇప్పుడు సత్యవాక్యం ఉపదేశిస్తున్నారు చాలా మంది కదా, అందులో సత్యం లేదు. వాక్యరీతిగా మనం చూసుకున్నప్పుడు ఎక్కడో లోపం కనబడుతుంది. ఇది వాక్యరీతిగా లేదు, బైబిల్ ప్రకారం లేని వాక్యం ఇది కదా. మనకు 2 వ్యక్తుల గురించి మాట్లాడతాడు పౌలు భక్తుడు కదా. వాళ్ళు ఎవరంటే అబద్ధ బోధలు చేయు హుమనయును ఫీలేతు. అబద్ధ బోధలు చేయు హుమనయును ఫీలేతు అని 2 వ్యక్తులను ప్రత్యేకంగా మెన్షన్ చేస్తుంది బైబిల్.
అంటే బైబిల్ మెన్షన్ చేయనివి ఇంకెంతమంది ఉండొచ్చు, ఎంతమంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు వాక్యం చెప్పటానికి కదా. చాలా మంది వెళ్తున్నప్పుడు సత్యవాక్యంని కరెక్ట్ గా బోధిస్తున్నామా, కరెక్ట్ గా బైబిల్ ని వాక్యరీతిగా మనం పంచుకుంటున్నామా, ఇది అందరికీ తెలియాల్సిన సత్యం. సత్యం అంటే యేసు ప్రభు. నువ్వు యేసు ప్రభు గురించి కాకుండా మరి ఇంకేది చెప్పినా కూడా కదండి, ఏది చెప్పినా కూడా అది సత్యవాక్యమే కాదు. ఎందుకంటే మనకు మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభుని ప్రత్యక్షంగా చూపిస్తున్నారు వారు నలుగురు సువార్తికులు. యేసు ప్రభుని అంటే కొత్తగా బిలీవర్స్, కొత్తగా వాక్యంలో నిలబడాలనుకున్న వాళ్ళు, కొత్తగా వాక్యంని వినాలనుకున్న వాళ్ళు, వాక్యాన్ని తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, లేదా మనము కొత్తగా వాక్యాన్ని పరిచయం చేస్తున్న వాళ్ళు ఈ 4 గ్రంథాలు ఖచ్చితంగా మొదట చూసుకోవాలి, మొదట ధ్యానించాలి. యేసు ప్రభుని 4 రూపాలుగా వాళ్ళు అక్కడ పరుస్తున్నారు. కాబట్టి ఈ 4 సువార్తలు బాగా అర్థం చేసుకున్న వారికి మనం పత్రిక పాఠాలు విశదపరచవచ్చు. డైరెక్ట్ గా పత్రిక పాఠాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే ఈ సువార్తల్లోని సారాంశంని మిస్ అవుతారు వాళ్ళు. ఎవరు యేసు ప్రభు, ఎందుకు వచ్చాడు, ఎలా పుట్టాడు, ఎందుకు చనిపోయాడు, ఎందుకు శ్రమలు పడ్డాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎందుకు తిరిగి లేచాడు, మళ్ళీ ఎందుకు వస్తున్నాడు, ఇవన్నీ కూడా నీకు సువార్తల్లో చాలా క్లియర్ గా వాక్యం విశదపరుస్తుంది. ఇవి చెప్పిన తర్వాత బలపడిన వ్యక్తికి పత్రిక పాఠాల్లోని మూల సూత్రాలు, కండిషన్స్, ఇన్స్ట్రక్షన్స్ అంటాం, నియమ నిబంధనలు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి సత్యవాక్యంను ముందు ప్రచారం చేస్తున్నప్పుడు ఆ సత్యవాక్యంని విశ్లేషించటం ద్వారా వారు మరి లోతుగా దేవునిలో ఎదుగుటకు గొప్ప సాధకమై ఉంటుంది అన్నమాట. చూడండి ఈ మాట ఇక్కడ, సత్య పనివానిగాను సత్యవాక్యంను సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవుని కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము. నిన్ను నీవే దేవుని కనబరుచుకోలేవు. ఒకరు మనకు చెప్పాల్సిన పని లేదు కదా. ఒకరు మనకు నువ్వేంటో పెద్ద వాక్యం చెప్తావా, నువ్వు కూడా వాక్యం చెప్తావా, ఇలాంటి వెకిలి మాటలు వినేవారిని పక్కన పడేయాలి. ఎందుకంటే అది సైతాను వారిలో దూరితే తప్ప వాళ్ళు ఈ మాటలు మాట్లాడరు కదండి. నిన్ను అవమానపరిచేవారు అనమాట వీళ్ళంతా. సో ఇలాంటి వాళ్ళు దేవుడి లిస్ట్ లోనే లేరు కాబట్టి వాళ్ళకి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనం నమ్ముకున్న సత్యము మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది కాబట్టి, మనం నమ్ముకున్న మార్గంలో దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, పరిశుద్ధాత్ముడి సహాయంతో మనము ఈ వాక్యం ప్రచురం చేస్తున్నాం కాబట్టి సిగ్గుపడవలసిన అవసరం లేదు అంటున్నాడు పౌలు భక్తుడు. కాబట్టి దేవుడికి ఎదుట నిన్ను నీవే కనబరుచుకోవాలి. నిన్ను నీవే, ఎవరు మనకి ఛాలెంజ్లు చేయాల్సిన పని లేదు. నిన్ను నీవే కనబరుచుకో దేవుని ఎదుట. చాలా మందికి ఇది ఒక అలవాటు అనమాట. ఏంటది, ఈమె సువార్త చేస్తుందా, ఈయన కూడా సువార్త చేస్తారా, ఈ సువార్తికులంతా దొంగలు, అబద్ధాలు చెప్తుంటారు, అసలు మా పాస్టర్ చెప్పినట్టుగా వీళ్ళు చెప్పటం లేదు, వీళ్ళు కొంచెం వేరేగా ఉన్నారు అంటే వీళ్ళు కొంచెం డిఫరెంట్, వీ షుడ్ నాట్ ట్రస్ట్ దేర్ వర్డ్స్. ఇలా నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే వాళ్ళు సత్యం ఇంకా పూర్తిగా తెలుసుకోలేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడికి అప్పగించుకోవాలి. ఎందుకంటే మనం కేవలం ప్రేమించటానికే ఉన్నాం, క్షమించటానికే ఉన్నాం. ఎలాంటి ఘోర పాపినైనా క్షమించే దేవుడు మన దేవుడు కదా. నా దేవుడు క్షమించే దేవుడు అన్నప్పుడు నువ్వు అందరినీ క్షమించలేకపోతే నీలో లోపం ఉన్నట్టే. కాబట్టి నిన్ను నీవే కనబరుచుకో, సత్యవాక్యంను బోధించేవాడిగా, సిగ్గుపడని వానిగా నిన్ను నీవే కనబరుచుకో, యథార్థంగా నిర్దోషంగా కనబరుచుకో. ఇది దేవుడు మనకు గుర్తు చేస్తున్నాడు ఈ పత్రిక ద్వారా. పౌలుకి తెలీదా తిమోతి చాలా గొప్ప సాక్షి అని, గొప్ప సేవకుడని, గొప్ప సంఘానికి నాయకుడని, సువార్త పరిచర్యలో విరివిగా వాడబడుతున్న వ్యక్తి అని తెలియదా? అయినా కూడా మళ్ళీ ఒకసారి 2వ పత్రికలో గుర్తు చేస్తున్నాడు అంటే అర్థం ఏంటి? తిమోతి తక్కువ మనిషి కాదు కదా. అన్నిట్లోనూ ఎక్కువగా, అందరిలోనూ కూడా ఎక్కువగా సేవ విషయంలో పరిశుద్ధంగా, సత్యమైన, నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నామంటే మనం కూడా దీంట్లో ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది మనకు గుర్తు చేయటానికి, మనం ఉన్నామా లేదా చెక్ చేసుకోవటానికి, మనము సరిగా ఉన్నామా లేదా అని చెక్ చేసుకోవాలంట.
కాబట్టి ఈ మాట చెప్తున్నప్పుడు నిన్ను నీవు దేవుని ఎదుట పవిత్రముగా లేదా నిర్దోషముగా జాగ్రత్తగా కనబరుచుకోనము. జాగ్రత్త పడమంటున్నాడు. అంటే బీ కేర్ఫుల్, బీ ప్రిపేర్డ్, బీ కేర్ఫుల్, బీ ప్రిపేర్డ్, అంతే. అక్కడ గొప్ప గొప్ప పనులు ఏమీ లేవట. కాబట్టి మనము ఈ రోజు వాక్యంని ధ్యానిస్తున్నప్పుడు దేవుని ఎదుట మనల్ని మనమే ఎట్లా ఉండాలంటున్నాడు అక్కడ? దేవుని నిన్ను నీవే దేవునికి కనబరుచుకొనుటకు జాగ్రత్త పడము. మనల్ని మనమే దేవునికి కనబరుచుకోవాలి. ఇంకొకరు వచ్చి మనల్ని కనబరచనీయకూడదు కదా. ఒకరికి వేలు పెట్టే అవసరం మనం ఇవ్వకూడదు. మనల్ని మనము దేవుని ఎదుట నిర్దోషంగా యథార్థంగా ఉన్నాము అని చెప్పటానికి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. అంటే దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలను మనము ధ్యానం చేద్దాం. ఫస్ట్ మాట ఏంటంట, లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. లూకాసు వార్త 9వ అధ్యాయము 25వ వచనం. అక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, లూకా 9:25లో ఒకడు లోకమంతయు సంపాదించి తన్ను తాను పోగొట్టుకొనిన ఎడల లేక నష్టపరుచుకొనిన ఎడల వానికి ఏమి ప్రయోజనము? లోకమంతటిని సంపాదించుకొని తనని తాను పోగొట్టుకుంటే కదా, ఇది అహంకారంతో కూడిన పని. దేవుని ఎదుట నీవు జాగ్రత్తగా కనబరుచుకోవాలి అంటే లోకమంతటిని సంపాదించుకొని ఏం ప్రయోజనం? ఎందుకంట నీవు పోగొట్టుకుంటావు. కాబట్టి ఇక్కడ మనల్ని మనం ఏం చేసుకోవాలంట? సరి చేసుకోవాలా. సంపాదన ముఖ్యమే, చదువులు ముఖ్యమే, ఉద్యోగం ముఖ్యమే, కుటుంబం ముఖ్యమే, కుటుంబ బాగోగులను చూసుకునే బాధ్యత ముఖ్యమే. కానీ లోకమంతటిని సంపాదించుకొని తనను తాను పోగొట్టుకుని ఎడల లేక నష్టపరుచుకొని ఎడల. నీవు నష్టపరుచుకుంటున్నావా? కొన్నిసార్లు దేవుడి పని అలిగి ఏం చేస్తాం మనము? ప్రార్థన మానేస్తాం, వాక్య జ్ఞానం మానేస్తాం, సాక్ష్యం చెప్పటం మానేస్తాం, లేదా కుంటి సాకులు చెప్తుంటాం కదా. లోకమంతా సంపాదించుకుంటున్నా, ప్రభా ఉద్యోగం చేస్తున్నాం, కష్టపడుతున్నాను, టైర్డ్ అవుతున్నాం కదా కదండి. ఇంటి పని అంతా చేసుకుంటున్నాను, పని మనిషి లేదు, నాకు కష్టపడుతున్నాను, కానీ నాకు వాక్య ధ్యానానికి సమయం లేదు. ఏం లాభం? లోకమంతా సంపాదించుకొని డబ్బులు పోగు చేసుకున్నాక నీవు దేవుడికి ప్రత్యక్షపరచుకోలేకపోతే నష్టపరుచుకుంటున్నావు అని అర్థం. మత్తయి సువార్తలో ఇది దేవుడు చెప్తున్న మాట కదా. లేక నష్టపరుచుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనం? వానికి ఏమి ప్రయోజనం? లూకాసు వార్త 9:25 అంటాడు ఈ మాట. అన్నను తాను నష్టపరుచుకుంటున్నాడంట. మనం ఏం చేయాలంట? మనముగా దేవుని ఎదుట యథార్థవంతులుగా కనబడాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? తనను తాను నష్టపరుచుకుంటున్న వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు. ఎవరు వీడు? లోకమంతటిని సంపాదించుకున్నాడు, కానీ దేవుడికి సమయం ఇవ్వటానికి టైం లేదు కదా. ఐమ్ టైర్డ్, ఐమ్ రెస్ట్లెస్, నాకు సమయం లేదు, టైం లేదంటుంటారు. చాలా మంది చెప్పే అతి ముఖ్యమైన సాహకు అన్నమాట ఇది. టైం లేదు. దేవుడికి కూడా ఆ మాట వస్తే ప్రార్థన చేసేటప్పుడు సారీ బాబు నాకు టైం లేదు, నేను తర్వాత వింటానంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ఒకసారి మనం అది కూడా ఆలోచించాలి. దేవుని కార్యంలో సమయం ఇవ్వటానికి సిద్ధ మనస్సు కలిగి ఉండాలి. సమయం ఇవ్వటానికి సిద్ధ మనసు ఉండాలి. అన్ని చేస్తున్నావు, అన్ని పనులు చకచకా చేయగలుగుతున్నావు, వెరీ డైనమిక్ పర్సన్ అని చెప్తున్నారు నేను కదా. నువ్వు చాలా చాలా శ్రేష్టమైన వర్క్ ఫోర్స్ నువ్వు కదా, మంచి లేబర్ నువ్వు, చాలా పనిమంతుడివి. ఎందుకు కష్టపడుతున్నావు? లోకానంతా సంపాదించుకోవాలి, కానీ ప్రభుకు సమయం ఇవ్వలేకపోతున్నావు. నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు. అప్పుడు నువ్వు యోగ్యుడిగా దేవుని ముందర ఎలా కనబడగలవు? క్వశ్చన్ వేసుకోవాలి. దేవుని ముందు యోగ్యుడిగా ఎలా కనబడగలవు కదండి. రెండవ మాట చూసుకుందామా? తనను తాను పరీక్షించుకోవాలట. తనను తాను కనబరుచుకోవాలి, యోగ్యుడిగా కనబరుచుకోవాలి. ప్రభా నేను సిద్ధమైన మనసుతో ఉన్నాను, నీ వాక్యం ధ్యానించగలను, నాకు సమయం ఉంది, నేను ప్రార్థించగలను, కొంచెం సేపైనా సరే నేను ధ్యానంలో ఉండగలను, ప్రభు నీ సన్నిధిలో నేను గడపగలను. మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, గ్రూప్ లో నుంచి చాలా మంది ప్రార్థనకు రావటం లేదు. ఇది ఒక మంచి అవకాశం కదా. ఫ్యామిలీ ప్రేయర్ గా దీన్ని వాడుకోవచ్చు. ఇంట్లో ఒకవేళ ఒప్పుకుంటే అందరూ కదండి, ఇంట్లో ఒప్పుకో. చిన్న పిల్లలైతే ఒప్పించవచ్చు
ఒప్పించి వాళ్ళని కూర్చోబెడితే ఫ్యామిలీ ప్రేయర్ అయిపోతుంది. ఇది వాక్యము, పాట, ప్రార్థన కదండి, సాక్ష్యాలు. ఎంత మంచి అవకాశం కదా. కానీ ఎంతమంది పోగొట్టుకుంటారు. చిన్న టెక్నిక్స్ వాడాలా కదా. ఎవరు చెప్పినా నేర్పిస్తారు మనకి ఇది హౌ టు జాయిన్ ద టీమ్స్ అని కదా. హౌ టు జాయిన్ ద టీమ్స్. జాయిన్ అయిన వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఇతరులకు షేర్ చేస్తుంటే అనేకులు వాక్యం వింటారు. వినని వాళ్ళు కూడా మారుమూల ప్రాంతాల్లో వాక్యం వినే అవకాశం దేవుడు మనకి ఇచ్చిండు. ఈ జ్ఞానంను వాడుకోవటానికే మనకు సమయం లేదు కదండి. జ్ఞానంలో వాడుకోవడానికి సమయం లేదు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఒక క్షణమైన ఒక గడియైన దేవుని యొద్ద నువ్వు ఉండలేవా, ప్రార్థించలేవా అంటాడు దేవుడు గెత్సెమనే తోటల శిష్యులతో. ఒక గడియైన నాతో మీరు ఉండలేరా? మనల్ని మనము పరిశుద్ధంగా యోగ్యంగా ఆయనకు సమర్పించుకోవాలి అంటే మరి ప్రార్థనలో వెనకడుగు వేయకూడదు, వెనకాడకూడదు కదండి. వాక్యాన్ని మనం బోధిస్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు మనమే చెప్పుకుంటాం, ప్రభా ఈ పూటకు జస్ట్ ఇట్లా ఆమెనని చెప్పుకుంటా పరలోక ప్రార్థన చేసేస్తానని. ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా, ఎంత నిద్ర వస్తున్నా, ఎంత టయర్డ్ అయినా దేవునికి ఇవ్వవలసిన టైంని ఇచ్చి ప్రార్థన చేసుకుని పడుకుంటే ఆ దినము దేవుడు సంతృప్తికరంగా ముగిస్తాడు. సంతృప్తికరంగా ముగిస్తాడు. తనను తాను పరిచయం చేసుకోమంటుండు, కనబడమంటున్నాడు. మిమ్మల్ని మీరు యోగ్యులుగా ఆయన ఎదుట కనబడండి. ఇది కమాండ్ కదా. కమాండ్ మన ఇంట్లో పిల్లలకు చెప్తాం కదా, డోంట్ గో దేర్ అంటే వాళ్ళు వెళ్ళకూడదు, కానీ వెళ్తున్నారు. ఎందుకంటే మనం మాటని మీరుతున్నారు. వాళ్ళు మాట వినటం లేదు. ఇప్పుడు మనం చేస్తున్న పని కూడా దేవుడి మాటని వినటం లేదు. కేర్ నాట్ కదా, కేర్లెస్ యాటిట్యూడ్, నిర్లక్ష్య స్వభావం. కాబట్టే వాళ్ళు దేవుని ఎదుట తమని తాము పరిశుద్ధుడిగా ఎంచుకోవటం లేదు. ఎందుకంటే టైం లేదు అంటున్నట్టు తప్పించుకోవటానికి ఏదో సాకు అనమాట. అది అంటే సంథింగ్ ఈజ్ ఫిషీ అవుట్ దేర్. ఏదో లోపం ఉంది నీలో. ఎందుకు నువ్వు వాక్యం వినటం లేదు? ఎందుకు నువ్వు ప్రార్థనకు వెళ్ళటం లేదు? ఎందుకు నువ్వు మందిరంకు వెళ్ళటం లేదు? కనీసం నువ్వు ఫస్ట్ సండేనా హోలీ కమ్యూనియన్లో పాల్గొనాలి కదండి. కనీసం నీ ఖాళీ సమయంలో కొంచెం సేపు వాక్య ధ్యానం చేయొచ్చు. ఎంతసేపు ఇతరులని పాయింట్అవుట్ చేయటం కాదు, కానీ మనల్ని మనము కూడా సిద్ధపరచుకోవాలి. సిద్ధపరచుకుంటేనే దేవుని ఎదుట యోగ్యమైన వారిగా మనల్ని మనము కనబరుచుకొనగలము. సో ఇక్కడ మనకు యోగ్యమైన రీతిగా ఏ విధంగా కనబరుచుకున్నారో సంఖ్యాకాండంలో ఒక మాట ఉంది చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము, సంఖ్యాకాండం దానికి తర్వాత వద్దాము. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయంలో వారు దేవుడికి ఎంత సమయం ఇచ్చిండ్రు ఇశ్రాయేలీలు నెహెమ్యా కాలంలో. చూడండి ఆ మాట. 9వ అధ్యాయము 2వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలీలు అన్య జనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారే నిలువబడి తమ పాపములను, తమ పితరుల పాపములను ఒప్పుకొనిరి. ముందు ప్రత్యేకించబడ్డారు వాళ్ళు. నీవు దేవుని ఎదుట యోగిగా కనబరుచుకోవాలంటే నువ్వు ముందు ప్రత్యేకించబడాలి కదండి. ప్రత్యేకించబడినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, జనులందరిలో నుండి అన్యుల నుండి వేరై, అన్యులు అంటే దేవుడిని ఎరుగని వారు. క్రైస్తవులు కూడా కొన్నిసార్లు అన్యుల కిందికి లెక్క కడతాం మనం. కారణం ఏంటంట, దేవుని ఎరుగరు వాళ్ళు, నామకార్థులు అనమాట. క్రైస్ట్ మా దేవుడు అని క్రైస్ట్ చెప్పాలా, వీరు నా జనులు అని కదా. అన్యులంటే వీళ్ళే. యేసు ప్రభు వీరు నా జనులు కాదు అంటే మనం అన్యుల కిందికి లెక్కలోకి వస్తాం. కారణం ఏంటంటే నువ్వు దేవుని ఎరగలేదు, నీ సృష్టికర్తను నువ్వు ఎరగకపోతే అజ్ఞానివి కదా. జ్ఞానం పెరుగుతున్న ఈ రోజుల్లో ఇంకా దేవుని తెలుసుకోకపోవటం అంటే అజ్ఞానమే. నీకు బైబిల్ చదవడానికి వచ్చినప్పుడు కూడా నువ్వు బైబిల్ చదవలేకపోతున్నావు, దాన్ని చదువుకున్నప్పుడు అర్థం చేసుకోలేకపోతున్నావు అంటే అజ్ఞానివే. లిటరేట్ అనుకోవద్దు, మనం అజ్ఞానులమే. కాబట్టి మనము ఆ చీకటి సంబంధమైన మనుషులతో కూడా జతగా ఉండక దేవుడి వాక్య ధ్యానంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఫలితము దొరుకుతుంది. సో ఇక్కడ నెహెమ్యా టైంలో చూడండి, ఇశ్రాయేలీలు అన్యజనులందరిలో నుండి 9వ అధ్యాయం 2వ వచనం. అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములు, తమ పితరుల పాపలను ఒప్పుకొనిది. మరియు ఇంకా జస్ట్ పాపాలు కన్ఫెస్ కావడమే కాదు, ఇంకేం చేస్తున్నారంట, ఒక్క జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి.
ఒక జాము అంటే ఒక గడియ కదా, ఒక జాము అంటే మేబీ 3 hours. మొదటి జాము రే, రెండవ జాము, మూడవది అంటే ఒక 2-3 hours పీరియడ్ అన్నమాట. ఈ టైంలో వాళ్ళు గ్రంథం చదువుతూ వస్తున్నారట, ధర్మశాస్త్రమును చదువుచూ వచ్చిరి. ఒక జాము అయిపోయినాక నెక్స్ట్ టైం ఏం చేస్తున్నారంట, ఒక జాము సేపు తమ పాపములను ఒప్పుకొనుచు దేవుడైన యెహోవాకు నమస్కారం చేయుచూ వచ్చిరి. ఒక జాము చదవడము, ఒక జాము ప్రార్థన చేయటం కదండి. ఇది ఒక నాయకుడు నడిపింపులో జరుగుతున్నది ఇది కదా. నెహెమ్యా గ్రంథంలో చూస్తాం మనం, నాయకుడి నడిపింపులో జరుగుతుంది. ఒక జాము మొత్తం ఇశ్రాయేలీలు అంటే ఇది ఒకరిద్దరు కాదు, ఇక్కడ మనకు ఒకరిద్దరు కనబడతలేదు, ఒక గ్యాంగ్ అన్నమాట. నంబర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ were praising the God, confessing their sins, confessing even their elders కదా. తమ పితరుల పాపములను కూడా ఒప్పుకోనొచ్చు. ధర్మశాస్త్రం చదువుతూ ప్రార్థన చేస్తూ వాళ్ళు పాపాలను ఒప్పుకుంటూ ఒక జాము సేపు దేవుని యొక్క సన్నిధిలో సమయం గడిపినారంట. ఒక జాము సేపు అంటే చాలా టైం పడుతుంది. మనం జస్ట్ 8:45 to 9:45 మన ప్రోగ్రామ్ టైం కదండి. జస్ట్ ఒక సింపుల్ జాములో ఒక వంతు అన్నమాట. ఈ ఒక వంతుకు కూడా ప్రార్థనకు వచ్చేటానికి చాలా మందికి ఇష్టం లేదు. సింపుల్ వర్డ్ చెప్పాలంటే ఇష్టం లేదు. రెండవ రీజన్ ఏమో వాళ్ళకి వేరే పనులు ఉంటాయి, కొన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కావాలి, మేబీ ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్, కొన్ని కుటుంబాలలో అలౌ చేయరు. మూడవ రీజన్ ఏంటి, టెక్నాలజీ, సెల్ ఫోన్ లేకపోవటము, దానికి ఛార్జింగ్ లేకపోవటము, దానికి రీఛార్జ్ కార్డ్ లేకపోవటము, వైఫై కనెక్షన్స్ లేకపోవటం, ఇది మూడవ రీజన్. ఇక మనకు 4-5 రీజన్స్ అవసరం లేదు. దాని తర్వాత నెక్స్ట్ డే అది యూట్యూబ్ లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా విని తీరాలి కదా. 170 మంది ఉన్నారు గ్రూప్ లో, మన వ్యూవర్స్ 170 మంది ఉండాలి మరి ప్రతిరోజు వాళ్ళు వాక్యం వింటే కనుక కదండి. చిన్న లాజిక్ కదా, మీరు గమనించండి. 170 మంది చదివితే ఎంత బాగుంటుంది, అది ఎంత మందికో పంచుతారు కదా, అది ఎక్కడికో స్ప్రెడ్ అవుతుంది కదా. వాక్యం మనం కావాల్సింది ఏంటి, ఇతరులకు వెళ్ళాలి, అది మారుమూల ప్రాంతం వరకు వెళ్ళగలగాలి అంటే టెక్నాలజీని మనం వాడుకుంటున్నాం కదా ఇప్పుడు కదండి. కాబట్టి దేవుడు కార్యం చేసేటప్పుడు ఒక జాము ప్రార్థన, ఒక జాము ధర్మశాస్త్రం చదవటము, ఒక జాము పాపములను ఒప్పుకొనటము, తర్వాత దేవుడైన యెహోవాకు నమస్కారము చేయటము. ఇంక మీరు 5-6 వచనాలు చదువుకోండి కదా. అక్కడ ఇలాగు స్తోత్రం చేసిరి. ఇలాగు అంటే దిస్ ఈస్ హౌ యు వర్షిప్ ద లార్డ్, దిస్ ఈస్ హౌ యు వర్షిప్. ఈ విధంగా ప్రార్థించండి. మన ప్రార్థనలో ఈ విధంగా ఒక కొత్త ఒరవడి, న్యూ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయండి మీ సొంత ప్రార్థనలో. ఎందుకంటే ఇది 1-2 రోజులు వచ్చేది కాదు, చదువుతూ ఉంటే మనకు జ్ఞాపకం చేసుకుంటాం. సో తమను తాము ప్రతిష్ఠించుకున్నారు, అన్యుల నుంచి వేరైపోయినారంట. మీరు తమను తాము ప్రత్యేకపరచుకోవాలి. మిమ్మల్ని మీరే కనబరుచుకోమన్నాడు కదా దేవుడు. ఎట్లా అంటే ముందు మనల్ని మనము అన్యుల నుండి వేరై ప్రత్యేకపరచబడిన తర్వాతనే మనం ఈ వాక్య ధ్యానమును జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇవి అలాగ చేసి మనము తమను తాము పరీక్షించుకోవాలి. ఇది మనము ఎవ్రీ మంత్ ఫస్ట్ సండే ప్రతి సంఘంలో జరుగుతుంది, లేదా మన ఏబిపిఎం గ్రూప్ లో ప్రతి కూడికలో జరుగుతుంది కదా. హోలీ కమ్యూనియన్, ప్రభు యొక్క శరీరమును రక్తమును మనం తీసుకుంటున్నప్పుడు మనం ప్రత్యేకపరచబడుతున్నాం. ఆ రోజు ప్రత్యేకపరచబడిన తర్వాతనే మనం ఏం చేసుకుంటున్నాము, మనల్ని మనము పరీక్షించుకుంటున్నాం. యోగ్యులమా కాదా, ప్రభా నీ శరీరంలో ముట్టే యోగ్యత నాకుందా, నేను రక్షించబడిన పరిశుద్ధాత్మను పొందుకున్నా సేవ చేస్తున్నాను, కానీ స్వల్పమైన పాపంలు నాలో కనిపిస్తున్నాయి. పరీక్షించుకోవాలి, తమను తాము పరీక్షించుకోవాలంట కదా. తను తాను పరీక్షించుకొని ఆయన శరీరములోనూ ఆయన చిందించిన రక్తములోనూ పాలు పొందుటకు యోగ్యులుగా ఎంచుకోనండి. చాలా కష్టం ఇది కదా. మనకు ఈ కష్టమైన పనులన్నిట్లో గుర్తుకొస్తున్నప్పుడు హానోకుడు జ్ఞాపకం చేసుకోవాలి. 300 సంవత్సరాలు కుటుంబం ఉండి, బిడ్డలుండి, సంసారం ఉండి, పనులు చేసుకుంటూ కదండి దేవుడితో నడుస్తున్నాడంట. అట్లా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు పరలోకానికి. అది చాలా గొప్ప ధన్యత. అది చాలా హైలీ ఇంపాసిబుల్ వర్క్ ఫర్ అన్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్
కదండి. మానవ మాత్రుడు ఎంత కష్టపడితే కానీ ఆ ప్రయోగం చేయలేడు. హానోకుతో అలా వెళ్ళిపోయింది, చనిపోకుండా మరణం రుచి చూడకుండా వెళ్ళిపోయిన వ్యక్తి. కారణం ఏంటంట, తను తాను యోగ్యునిగా దేవునికి కనబరుచుకున్నాడు. ఎందుకంట దేవుని సన్నిధిని ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి. దేవుడి సన్నిధిని ఎక్కువగా ఇష్టపడిన వ్యక్తి. ఆయన సన్నిధిలో ధ్యానం చేసేటప్పుడు ఉదయకాలము నీ దినచర్య ప్రార్థనతో ప్రారంభం కావాలి. నీ దినచర్య ప్రారంభంతో ముగించాలి. జరుగుతుందా? నువ్వు జరిగితే ఖచ్చితంగా సాక్ష్యం చెప్తావు. ఎందుకంటే ఈ దినమంతట్లో దేవుడు నీకు కావలసిన సహాయము, నడిపింపు, పరిశుద్ధాత్మ నీకు దయచేస్తాడు. కాబట్టి అత్యవసరంగా అర్జెంటుగా వెళ్ళిపోతున్నా కూడా, నైట్ డ్యూటీస్ చేసి వచ్చినా కూడా ఈ నిబంధనను పాటించాలి. ఎందుకంట తమను తాము పరీక్షించుకోవటమే. ఇది ఇంకొకరు మనల్ని పరీక్షించరు కదండి. తమను తాము పరీక్షించుకుంటేనే ఇవి అన్ని జరుగుతాయని అర్థం చేస్తున్నాడు అక్కడ. తమను తాము ప్రత్యేకపరచుకొనవాలని అంటున్నాడు. ఎక్కడ? సంఖ్యాకాండము 6వ అధ్యాయం 2వ వచనంలో. తమను తాము ప్రత్యేకించుకోండి, తమను తాము పరీక్షించుకోవాలి. తమను తాము దేవుడి యొక్క వాక్యంలో పరీక్షించుకోవటము, ప్రత్యేకించుకోవటము. ఇప్పుడు దేవుడి వాక్యంలో మనల్ని ప్రత్యేకించుకోవటం, ప్రత్యేకం, సెలెక్టెడ్, బీ స్పెషల్ అండ్ సెలెక్టెడ్. ఎక్కడుంది మనకి ఇది? సంఖ్యాకాండంలో ఒక మాట చూసుకుందాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 2వ వచనం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. అక్కడ ఏముంది ఈ మాట? పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వారు ద్రాక్షారసము మద్యములను మానవలెను. తను తాను ప్రత్యేకించుకోవాలి అనుకుంటే ఐఎమ్ వెరీ స్పెషల్ టు గాడ్ అని మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం కదండి. ఎందుకు? అది మనకు మన దేవుడి మీద ఉన్న నమ్మకం. నేను చాలా స్పెషల్, ఐఎమ్ వెరీ స్పెషల్ టు మై లార్డ్ కదా. తను తాను వీళ్ళెవరంట? నాజీరు చేయబడిన వారు. మనకు పౌలు భక్తుడు నాజీరు చేయబడ్డాడు. యేసు ప్రభువు కూడా నాజీరు చేయబడ్డాడు. పాత నిబంధనలు అయితే మనకు సంసోను నాజీరు చేయబడ్డాడు కదండి. ఇది మద్యపానమును ముట్టకూడదు, తమను తాము ప్రత్యేకించుకొని ఎడల ద్రాక్షరసమును మద్యమును మానవలెను, మ్రొక్కుకొన్న దినములన్నీ మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. ఇది ఇప్పుడు చాలా కష్టం కదండి. కటింగ్ లేకుండా జుట్టు పెంచుకొని తిరుగుతుంటే కొందరికి ఇష్టం ఉండదు, కొందరు అభ్యంతర పడుతుంటారు. కాకపోతే ఆ రోజులో ఇది కుదిరింది. నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుడికి నాజీరుగా చేయబడిన వ్యక్తి అంటే దేవుడికి ప్రతిష్ఠించబడిన వారు. మనం చాలాసార్లు గమనిస్తుంటాం మన కుటుంబాల్లో కదా, బిడ్డలను ప్రతిష్ఠిస్తాం, చర్చిని ప్రతిష్ఠిస్తాం, గృహ ప్రతిష్ట కదా, కుటుంబంని ప్రతిష్ట, బిడ్డలను ప్రతిష్ట అంటే దేవుడికి ప్రతిష్ఠిస్తున్నామని అర్థం. మరి దేవుడికి ప్రతిష్ఠించినప్పుడు వారిని ఆ విధంగా పెంచుతున్నాము కదండి. మద్యపానమును తర్వాత ద్రాక్షరసమును ముట్టకూడదు. ప్రత్యేకంగా ఉండే ఆ దినాలలో వారు చాలా జాగ్రత్తగా నియమ నిబంధనలు పాటిస్తున్నారు. యేసుప్రభు మనకు ప్రత్యక్ష సాక్ష్యం కదండి. ఎంత జాగ్రత్తగా ఉన్నాడు మానవ రీతిగా ఉన్నప్పుడు. దైవ మానవుడు కాబట్టి ఆయన శోధన తట్టుకున్నాడు కదండి. ఈ మధ్య మనము కనాను వీధిలో చూస్తాం కదా, బాణాల నిండా ద్రాక్షరసం ఉంది. యేసుప్రభు తాగినట్టు ఎక్కడ కనబడదు. అక్కడ ఆయన చేసింది. అక్కడ ద్రాక్షరసము స్వచ్ఛమైన పండ్లతో, పులియని పండ్లతో చేయబడింది కాబట్టి అది ఫ్రూట్ జ్యూస్ లాగా పనిచేయదు పెళ్లిలో విందులో. కాబట్టి తను తయారు చేసింది ఎవరు అంట? దేవుని యొక్క కార్యం. నాజీరు చేయబడిన వ్యక్తి అయిన ప్రత్యేకంగా కనబడుతున్నాడు ఆ గుంపులో కదండి. ఏమంటది? మీరు ఆయన చెప్పినట్టు వినండి, ఆయన చెప్పినట్టు వినండి. ఎందుకంట ఆయన ఏది చెప్తున్నాడో ఆ వాక్యే మనకు నిర్ధారణ అనమాట. ఆయన దేవుడు అని చెప్పటానికి. సంసోనుని కూడా చూస్తాం కదా, చాలా నిష్టగా ఉన్న వ్యక్తి, చాలా నియమ నిబంధనలు పాటించిన వ్యక్తి అని ఎంతగా ప్రార్థనలు చేస్తే పుట్టిన బిడ్డ. కానీ నాజీరు చేయబడి కూడా తప్పిపోయాడు కదండి. నాజీరు చేయబడి తన్ను తాను దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉంచుకోలేకపోయిండు. స్త్రీ వ్యామోహంలో పడి కదా. స్త్రీ వ్యామోహము ఎంత ఈజీగా పడగొడుతుంది. ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్ అంటాం. శరీర రీతిగా ఆయన పడిపోయిండు, స్త్రీకి పడిపోయిండు. దాని ద్వారా ఆయనకు జరిగిన నష్టము అంతా ఇంత కాదు కదండి.
ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి పోయి వాళ్ళతో సాంగత్యం చేసిండు ఆయన. మనం కూడా అన్యులతో యుద్ధం చేయడం కాదు, అన్యుల నుంచి మనల్ని మనం దూరపరచుకోవాలి. అట్లా అని వారిని ద్వేషించకూడదు కదా. వారు కూడా దేవుని బిడ్డలే, దేవుని స్వరూపంలో పుట్టిన వారే. వారికి కూడా ఒక దినము రక్షణ దినం వస్తుంది. దేవుడి యొక్క నియమ నిబంధనలో వారి లిస్ట్ ఉంటే ఖచ్చితంగా వారికి రక్షణ మార్గంలో దేవుడు ఏర్పాటు చేస్తారు. కాబట్టి వారిని మనం అసహించుకోవటం కానీ వారిని మనము తృణీకరించడం కానీ చేయకూడదు. కానీ సంసోను ఇక్కడ ఏం చేసిండు? వాళ్ళతో సాంగత్యమే చేసిండు. కాబట్టి నాశనం కొని తెచ్చుకున్నాడు, గ్రుడ్డివాడైండు. తర్వాత ఆ స్తంభంలకు కట్టేసినప్పుడు స్తంభంలన్నిటిని కూలగొడితే ఇప్పుడు ఆ జుట్టు మళ్ళీ నాజీరు చేయబడిన వ్యక్తి, ఆయన బలము జుట్టులో ఉంది, తన వెంట్రుకల్లో ఉంది. మళ్ళీ వెంట్రుకలు పెరిగినాయి కదండి. దెలీలా కత్తిరించింది, అప్పుడు ఆయన బలం పోగొట్టుకున్నాడు. మళ్ళీ జుట్టు పెరిగినప్పుడు మళ్ళీ నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఆయనకు మళ్ళీ ఆ పూర్వ బలం ఇస్తే ఒక్కసారిగా ఆ మందిరమును ఎక్కడైతే ఈయనని కట్టేసిండ్రో ఆ ప్రాంతం అంతటిని ఆయన కూల్చివేస్తే అందరితో పాటు ఆయన కూడా చనిపోయాడు. మామూలుగా అయితే ఆయన బ్రతికుండి వాళ్ళతో యుద్ధం చేసి వాళ్ళందరినీ చంపేసి రావాల్సిన వ్యక్తి తన ప్రాణంను పోగొట్టుకున్నాడు. ఎందుకంటే నాజీరు చేయబడి కూడా తప్పిపోయిండు. కాబట్టి బిడ్డలను ప్రతిష్ఠించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనము ఆలోచించి ప్రతిష్ఠించాలి. ఎందుకంటే వారు ప్రత్యేకించబడిన వారు, వారిపైన శోధన చాలా ఉంటది. ఆ బిడ్డలను ఎప్పుడు శోధకుడు పడగొట్టడానికి, మన సాక్ష్యాన్ని చెడగొట్టడానికి ఉంటాడు వాడు. కాబట్టి బిడ్డలను ప్రతిష్ఠిస్తే, ప్రత్యేకపరిస్తే వారి విషయమే మీరు ప్రార్థన పూర్వకంగా చాలా జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండాలి. ఎందుకంటే తమను తాము యోగ్యులుగా కనబరుచుకోవాలి. వాళ్ళు కూడా ఎదిగినప్పుడు, ఎదగనంత వరకు, జ్ఞానం రానంత వరకు వారిని మనం కాపాడాలి. పెరిగిన తర్వాత వాళ్ళకి నేర్పించాలి. బోధిస్తేనే కానీ వాళ్ళకి తెలియదు. కాబట్టి ఈ విషయంలో తమను తాము నాజీరు పరుచుకున్నటువంటి, ప్రత్యేకించవలసినటువంటి వ్యక్తులందరినీ గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ యొక్క విషయంలో మనము తమను తాము ప్రత్యేకపరుచుకున్న వారిని గురించి మనం ప్రార్థిస్తున్నప్పుడు నిర్గమకాండంలో 33వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమకాండము 33వ అధ్యాయము 16వ వచనం. నిర్గమ 33:16. అక్కడ ఏముందో చూడండి. మోషేతో దేవుడి సంభాషణ, ఒక ఫ్రెండ్ తో మాట్లాడినట్టుగా. అబ్రహాము స్నేహితుడు, మోషే అయితే ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, యేసు ప్రభుకు సాదృశ్యము పాత నిబంధన. సో వీటి సంభాషణ చూస్తుంటప్పుడు ఆశ్చర్యం వేస్తుంది కదా మనకు. ఒకసారి చూద్దామా. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షం. నిర్గమకాండము 33వ అధ్యాయము 16వ వచనం నుంచి. నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు, నువ్వు నన్ను అభిషేకించినావు, నన్ను వాడుకుంటున్నావు. దీనికి ప్రూఫ్ ఏంటి ప్రభువా కదా? ప్రూఫ్ ఏంటి? మోషే అడుగుతున్నాడు ఇక్కడ. దీనికి ఎలా తెలియబడుతుంది? దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చట వలననే కదా. అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పాను. నువ్వు మాతో ఉన్నావు, మాతో వస్తున్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు అని తెలియాలంటే నువ్వు మా వెంబడే ఉండాలి. భూమి అంతట్లో ఉన్న అన్యుల ఎదుట మమ్మల్ని మేము నువ్వు ప్రత్యేకపరిచినవని తెలుసుకోవాలి. ప్రభు మనల్ని ప్రత్యేకపరిచిండు అన్యుల నుంచి, అన్య సహవాసం నుంచి, అన్య బోధల నుంచి. ఈ ప్రత్యేకించబడినప్పుడు మన మనతో ఉన్నాడు, మన దేవుడు అనే నమ్మకం అనుకుందా? ఆ నమ్మకం నువ్వు చెప్పగలవా? ఏమో దేవుడు నాతో వస్తాడో లేదో, మళ్ళీ డౌట్ ఎక్కడో స్టార్ట్ అవుతుంది. అసలు దేవుడు నాతో ఉన్నాడా? అసలు దేవుడు నాతో నా ప్రార్థన వింటున్నాడు? ఇది కామన్ క్రిస్టియన్ ఫెయిత్ లో కదా, క్రైస్తవ విశ్వాసిలో ఒక మామూలు క్వశ్చన్ అన్నమాట. అంటే అనాలోచితంగానో ఆలోచించో, విల్ఫుల్లీ ఆలోచించే చెప్తున్నాం కొన్నిసార్లు. నా ప్రార్థన వింటలేడు. నా ప్రార్థన వింటాడా? కదండి, ఎందుకు వినాడు? నీవు నాతో ఉన్నావు అని చెప్పినప్పుడు దేవుడు చూడండి ఏమంటున్నాడు అక్కడ మోషేతోటి. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది. మోషేతో చెప్తున్నాడు, నువ్వు చెప్పినట్టు నేను వింటున్నా, నీ మీద నాకు కటాక్షం ఉంది కదా. నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పాను. నీ పేరును బట్టి నేను ఎరుగుతాడంట. నీవు ప్రశ్నించుకోవచ్చు ఇప్పుడు,
దేవుడు నా ప్రార్థన ఏంటంటే ఖచ్చితంగా, ఎందుకంటే నీ పేరుని బట్టి నువ్వెవరో తెలుసు ఆయనకి. నీ ప్రార్థన ఏంటో, నీ ప్రార్థన అవసరతలు ఏంటో, నీ అంతిమ కదా గడియలు ఏంటో ఆయన మనుగడలో ముందే రాసి పెట్టిండు. ముందే రాసి పెట్టిన దేవుడు కాబట్టి నిన్ను పేరు పెట్టి పిలిచిన దేవుడు, నీవు నా సొత్తు అని చెప్పిన దేవుడు కదండి, నీ చేయి పట్టుకొని నేను నడిపిస్తున్నాను అని చెప్పిన దేవుడు, నువ్వెవరో నిన్ను గమనిస్తున్న దేవుడు, నీ హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, నీ హృదయ ఆలోచనలన్నీయు దెవిదంటాడు. నన్ను పరీక్షించు ప్రవ్వా, నన్ను పరీక్షించు, నా ఆలోచనలు తెలుసుకో అంటాడు కదండి. మనం చెప్పని అవసరం లేదు, దేవుడు ప్రతి ఒక్కరిని పరీక్షిస్తున్నాడు. దావీదు భక్తుడు దుఃఖంలో అన్నాడు అన్నమాట, నన్ను పరీక్షించి పరిశోధించు, నా హృదయ అంతరంగం నన్ను ఎరిగిన వాడవు, నా ఆలోచనను ఎరిగిన దేవుడవు, నాకు జ్ఞానోపదేశం చేయమన్నాడు. కాబట్టి మనల్ని ఎరిగినవాడు, మన పేరు పెట్టి ఎరిగినవాడు. మోషతో ఏమంటాడు ఆయన, తండ్రి అయిన దేవుడు నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషతో చెప్పగలుగుతాడు, దయచేసి నీ మహిమను నాకు చూపుము. ఒక సంభాషణలో అయితే నువ్వు నన్ను ఎరిగిన దేవుడవు కదా, నా ప్రేయర్ దేవుడు తెలుసు కదా, అయితే ఒక్కసారి నిన్ను నీవు నాకు కనబరుచుకో, నువ్వు ఎలా ఉంటావో నాకు చూడాలి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ, దేవుడు ఎలా ఉంటాను ఆయన చూసి ఏ నరుడు బ్రతకలేడు అంటాడు దేవుడు. ఇక్కడ చూడండి మాట, నీవు నా ముఖంను చూడజాలవు, నేను మంచితనం చూడండి 18వ వచనం, దయచేసి నీ మహిమను నాకు చూపమనగా ఆయన నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరచి, నా మంచితనం అంతయు నీ ఎదుట కనబరచదు. దేవుడు మంచితనం మనం ఎరిగిన వారమే కదా. భయంకరమైన పాపంలో, దుర్నీతిలో, మోసంలో నశించుచున్న గుంపులో ఉన్న మనలను ఆయన వేరు చేసి ఏర్పరచుకొని తనకు సొత్తుగా చేసుకున్న దేవుడు. ఎంత మంచి దేవుడు, మంచితనం అంతయు మనకు చూపించిన దేవుడు. ఆయన మంచితనం నువ్వు ఎరిగినవా? ఆ మంచితనం నువ్వు ప్రకటిస్తున్నావా? ఎందుకంటే సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు. మనం తప్పు చేస్తున్నాం, మనుషులు అన్నాక తప్పు చేస్తుందని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఒప్పింప చేయవాడు పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి. నా మంచితనం అంతయు నీకు కనబర్చెదను, నేను కరుణించు వానిని కరుణించుదును, ఎవని యందు కనికర పడేదనో వాని యందు కనికర పడేదను అనేను. మరియు ఆయన, నీవు నా ముఖంను చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకలేడు, నన్ను చూచి బ్రతుకలేడు. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనము చూస్తున్న ఫోటోస్ అన్ని ఫేక్. ఇది యేసు ప్రభువు, ఇది యెహోవా దేవుడు, ఈ యెహోవా దేవుళ్ళ పావురము, సిలువ ఏంటంటే చూపిస్తుంటారు ఆ హృదయంలో, అన్ని ఫేక్. అవి విగ్రహాలే, మనుషుల మాయాజాలమే, చేతి పనులు, మానవుల చేతి పనులు. ఇలాంటివి ఏది ఉన్నా మనం ఒప్పుకోవద్దు, అలాంటి వాటిని ఎంకరేజ్ కూడా చేయదు. నేను ప్రతిసారి చెప్తాను, విగ్రహారాధన ఖచ్చితంగా ఇది విగ్రహారాధనే. మార్టిన్ లూథర్ భక్తుడు ఇలాంటి వాటి నుంచి ప్రొటెస్ట్ చేసి బయటకు వచ్చిన వాడు కదండి. కానీ ప్రొటెస్టెంట్స్ చర్చిల్లో కూడా ఈరోజు విగ్రహం ఉంది మరి ఆల్టర్ ప్లేస్ లో. అంటే అసంపూర్తి ఫాలోవర్స్ అన్నమాట వీళ్ళు, ఇన్కంప్లీట్ ఫాలోవర్స్. కంప్లీట్ గా తూచా తప్పకుండా పాటించే వాళ్ళు ఆ ప్రత్యేకమైన గుంపు. ఎందుకంటే వాళ్ళే తమను తాము యోగ్యులుగా దేవుని ఎదుట కనబరుచుకుంటారు, అయోగ్యంగా కాదు. ఎందుకంటే ఐడోలేటరీ కదా, విగ్రహారాధన పదాజ్ఞల్లో ఒక ఖచ్చితమైన ఆజ్ఞ అది. కానీ ఫాలో అవుతున్నాము, దాన్ని కాంప్రమైజ్ అవుతున్నాం కదా. మరియమ్మ మగ్దలిని మరి అంట యేసు ప్రభుని తుడిచిందంట తువ్వాలతో, ఆ ప్రింట్ పడిందంట, ఆ ప్రింట్ నే ప్రపంచమంతా వ్యాపింపజేసేది. ఇంపాసిబుల్ అది, వాక్యరీతిగా ఎక్కడ అలా జరగదు. అది జరిగింది అంటే అది మనుషుల ఆలోచనల నుంచి వచ్చిన మాట. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలా, యేసు ప్రభు విగ్రహం కాదు, బొమ్మ కాదనేది జ్ఞాపకం చేసుకోవాలా. నిన్ను నువ్వు ప్రత్యేకపరచుకోవాలా, ప్రతిష్టపరచుకోవాలా, దేవుని ఎదుట నువ్వు సమాధానకర్తగా యోగ్యుడిగా ఎంచుకోవాలి అంటే నీలో విగ్రహారాధన జరగకూడదు. నువ్వు నాజీర్ చేయబడిన వ్యక్తివి కాబట్టి నువ్వు విగ్రహారాధనలను ఖండించాలా, ఖచ్చితంగా ఖండించాలి. ఇలా ఖండిస్తే ఖచ్చితంగా మనల్ని తిడతారు కదండి, తిడతారు. ఎందుకంటే లోకమంతా విగ్రహారాధనతో నిండిపోయింది. ఒకప్పుడు యేసు ప్రభు బొమ్మ అన్నారు, సెయింట్ ఆంథనీస్ అన్నారు, మరియమ్మ అన్నారు. ఈ రోజు ఆ ప్లేస్ లో మరొకటి వచ్చి కూర్చుంది కదా, టెక్నాలజీ. అది కూడా విగ్రహమే కదా, డబ్బు విగ్రహమే, డబ్బు కూడా విగ్రహమే. అధిక విద్య అధిక దుఃఖంకు చేయటం అన్నాడు సామెతలో. బాగా చదువుకున్న వ్యక్తికి చాలా దుఃఖాలు ఉంటాయట అండి. అందులో మనం చదివే వ్యక్తి కూడా కోట్లు సంపాదిస్తున్నాడు, భయంకరంగా జల్సా చేస్తున్నాడు, చాలా లగ్జరీగా బతుకుతున్నాడు. బాగా చదువుకున్న వ్యక్తి ఉపవాసాలు ఉంటున్నాడు.
ఎందుకంట ఉద్యోగం లేక. అధిక విద్య అధిక దుఃఖంలోకి చేయడానికే తగ్గు మాత్రం ఉంటే చాలు ప్రభు అనే ప్రార్థనను మనం నేర్చుకుంటున్నాం. కాకపోతే అధిక విద్యతో కూడా లాభాలు కూడా ఉంటాయి కదా. వాక్యంను బాగా పరిశోధించవచ్చు, జ్ఞానయుక్తంగా మాట్లాడొచ్చు, దేవుని యొక్క జ్ఞానం శోధించాలంటాడు కదా. అంతరిక్షము నా చేతి పని కదా అంటాడు. అంతరిక్షం ఈరోజు టెలిస్కోపులు పెట్టి గమనిస్తున్నారు సైంటిస్టులు. వీళ్ళకి ఏం కనబడుతుందంట? దేవుడు చెప్పిన యోగ గ్రంథంలో అన్ని ఉన్నాయి కదా. భూమి నిండుగా ఉంది, గుండుగా ఉంది, తిరుగుతోంది సూర్యుడి చుట్టూ. భూమిలో అన్ని రకాల జంతువులు, వాయువు, గాలి, నీరు ఉంది. ఇంక ఏ ప్లానెట్ పని ఇది లేదు. అది ఎప్పుడో యోగ గ్రంథంలో రచించబడింది. ఇప్పుడు కొత్తగా వీళ్ళు డిస్కవర్ చేస్తున్నారు కదా. ఆల్రెడీ ఉన్నదాన్ని డిస్కవర్ చేస్తున్నారు జ్ఞానంను ఉపయోగించి. ఈరోజు జ్ఞానంను ఉపయోగించి ఇంకా కొన్ని నేర్చుకుంటున్నారు. ఈరోజు మరీ భయంకరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ పేర్లోనే ఉంది, ఆర్టిఫిషియల్. ఇట్స్ నాట్ న్యాచురల్. దేవుడిచ్చే జ్ఞానానికి మారు పేరుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని ఉపయోగిస్తున్నారు. అచ్చం మనుషుల్లాగానే, అచ్చం జంతువులాగానే పుట్టిన బిడ్డ మాట్లాడేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. అందరు ఉద్యోగాలు పోతున్నాయి కదండి ఈ రోబోట్స్ చేస్తున్న పనులు కాబట్టి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోకపోతే నీకు భవిష్యత్తు లేదని బెదిరిస్తున్నారు. ఏది జరిగినా ఏదొచ్చినా అది దేవుడి అనుమతి లేకుండా రాలేదు. కాకపోతే దానిని సైతాన్ని మిస్యూజ్ చేస్తుంది. ప్రభువుకు మహిమకరంగా జరిగిస్తే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటది వాక్యాన్ని విరివిగా ప్రచురించడానికి. బైబిల్ని ఇంకా కొన్ని లాంగ్వేజెస్ లో, కొన్ని వందల లాంగ్వేజెస్ లో బైబిల్ లేదు అంటే కొన్ని వందల లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళకు ఈ రోజు కూడా వాక్యం లేదు, వాక్యం చదవలేదు వాళ్ళు. ఇలాంటి యూట్యూబ్ ద్వారా వాక్యం వెళ్తుంటే వింటున్నారు. వాళ్ళ భాషలో కాకపోతే ఇంగ్లీష్ లో వింటున్నారు. ఇంగ్లీష్ రానోళ్ళు మరి వేరే లాంగ్వేజెస్ కదా, అదర్ లాంగ్వేజెస్ లో వింటున్నారు. మొత్తానికి ఏదైతేనేమి కొన్ని భాషల్లోకి అయితే తర్జుమా అయింది, కానీ బైబిల్ ఇంకా వేల మందికి అందుబాటులో లేదు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకుంటే ఆ విధంగా అది ఉపయోగకరమే, కానీ దాన్ని సాతాను మరొక రూపంలో వాడుకుంటుంది కాబట్టి ఇంకా దాని యొక్క లాభములు మనుషుల వరకు చేరలేదు కదండి. లాభములు చేరలేదు కాబట్టి మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు, పరిశోధిస్తున్నప్పుడు, దేవుడు మనతో ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు దేవుడి యొక్క జ్ఞానంను మనం ఆలోచిస్తుంటే ఎన్ని గొప్ప కార్యములు. మనల్ని మనము ప్రతిష్ఠించుకుంటున్నాం, ప్రత్యేకపరచుకుంటున్నాం, మనల్ని మనము సరి చేసుకుంటున్నాము, మనల్ని మనము దేవుని ఎదుట పరీక్షించుకొని ప్రత్యేకించుకొని తర్వాత దేవుని కటాక్షమును కొలవాలనుకుంటున్నాం, ఆయన కనికరంను చూడాలనుకుంటున్నాం. ప్రభ మా పక్షానను కార్యం చేస్తున్న దేవుడవు, మా పక్షాన కార్యం చేస్తున్న దేవుడవు, నువ్వు ఎంత గొప్ప దేవుడవో నేను నీ యొక్క గొప్పతనంను చాటించటానికి వాక్శక్తి నాకు దయచేయి. ఎన్ని మిరాకిల్స్ కదా పొద్దున్నేస్తే రాత్రి వరకు, మనం పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ప్రతిదీ ఒక మిరాకిలే, ప్రతిదీ ఒక అద్భుతమే. నువ్వు దేవుని ఎరగనప్పటికీ ఆయన నేను ఎరిగిండు, నువ్వు ఆయనను ప్రేమించక ముందే ఆయన నిన్ను ప్రేమించిండు. ఇది గొప్ప మిరాకిల్ కదా, సాక్ష్యం అది. ఆయన ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన నన్ను ప్రేమించిండు. భూమి పునాదులు వేయక మునిపే నన్ను ఎరిగిన దేవుడు, తల్లి గర్భంలో పుట్టినప్పుడే ఏ రీతిగా ఎదుగుతున్నానో ఎరిగిన దేవుడు. అది గమనించినప్పుడు ఆశ్చర్యమును భయము కలుగుతుందంట. తల్లి కడుపులో బిడ్డ ఎదుగుతుంటే ఇదంతా జ్ఞానముతో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి అవకాశాలు తెలుసుకోవటానికి అలా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవటానికి. కాబట్టి మనం ఇంకొక మాట చూసుకుందాము. దేవుడు తనను తానే ఉపేక్షించుకోండి అంటున్నాడు. మిమ్మల్ని మీరు ఉపేక్షించుకోండి. ఈ ఉపేక్ష అంటే ఏంటి అసలు? నాకు చాలా సేపు మీనింగ్ కోసం వెతుకుతున్నా. ఉపేక్షించుకోవటం అంటే నీ సెల్ఫ్ ఈగోని పక్కన పడేసి నువ్వు ఉపేక్షించుకుంటేనే శ్రమలను నువ్వు సిలువగా ఎత్తుకుంటావు. తన సిలువను తాను ఎత్తుకొని రావాలంటాడు. నీ శ్రమలను ఎత్తుకొని రావాలి. తల్లి తన గర్భమున బిడ్డ ఉన్నప్పుడు ఆమె శ్రమలు పడుతుంది కదా, పురిటి నొప్పులు పడి బిడ్డను గంటది. అదేవిధంగా యేసు ప్రభు శ్రమలు పొంది ఒక సంఘంను కన్నాడు. ఆయన ఆ సంఘమే మనము. ఆయన రక్తంలో కడగబడిన మనమే ఆయన సంఘము. ఆయన రక్తంలో కడగబడి ప్రత్యేకపరచుకొనబడిన మనమే ఆయన యొక్క వధువు సంఘము కదండి. వధువు సంఘము ఎంతో శ్రమపడి విలువైన రక్తమును, వెలలేని రక్తమును చెల్లించింది. ఇప్పుడు ఇంతకు ఎవరు చెల్లించిందంటే అది శిల్వ కార్యం యజ్ఞంగా సాతాను నుంచి విడుదల పొందటానికి మనకు ఆయన చెల్లించిన క్రయధనం.
కాబట్టి అలాంటి గొప్ప జనాంగమైన మనము ఆయన ఎదుట నిలబడుతున్నప్పుడు ఆయన మనల్ని ఉపేక్షించుకోమంటున్నాడు. శ్రమలను ఉపేక్షించు, నీకు వస్తున్నటువంటి సమస్యలను ఉపేక్షించు, మనుషులు నిన్ను నిందిస్తున్నారా, ఉపేక్షించు. ఎందుకంటే సత్యం బయలుపరిచే సమయం ఒక దినం వస్తుంది. వారి నాలుక అలలాడుతుంది, కానీ ఉపేక్షించుకుంటే, నీ ఈగోని పక్కన పెడితే ఖచ్చితంగా దేవుడు నీకు జ్ఞానోదయం చేయటమే కాదు, అవతలి వ్యక్తుల కళ్ళు కూడా తెరిపిస్తాడు. వార్త విషయంలో చాలా మంది ఈగోయిస్టిక్ ఉంటారు. నేను చాలా బాగా చెప్తాను, నేను చాలా బాగా పాడతాను, నేను చాలా బాగా సాక్ష్యాలు చెప్తాను, సంఘం నడిపిస్తాను. ఈగో, నువ్వేం చేయట్లేదు అక్కడ. అన్ని ప్రభువే చేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే అన్ని జరిగిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచిస్తున్నప్పుడు ఏమనిపిస్తుందంట, దేవుడి కార్యంలో అగమ్య గోచరంలో ఎంతసేపు ఆలోచిస్తున్నా కూడా అన్నీ మనకు ఇంతవరకు అనుమానంతోనే ఉన్నాను నేను, నాదేంటూ ఏమీ లేదు, నిన్ను నువ్వు ఉపేక్షించుకో. ఇది ఎక్కడ చెప్తున్నమాట చూడండి, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 16వ వచనం 16వ అధ్యాయం 24వ వచనంలో 16:24 తనను తాను ఉపేక్షించుకొనవలెను, అప్పుడే నువ్వు ఆయనని వెంబడిస్తావు. తను తాను యోగ్యుడిగా కనబరుచుకోవాలంటే, నువ్వు యోగ్యుడిగా ఆయన ఎదుట నిలబడాలంటే, యోగ్యుడైన దేవుడి ఎదుట నువ్వు నడవాలంటే, ఆయనను వెంబడించాలంటే, ఒట్టిగా వెంబడిస్తామా? ఫాలోవర్స్ ఆర్ మెనీ ఫర్ వాట్ రీజన్ దే ఆర్ ఫాలోయింగ్. ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ లిమిట్స్ లో దేవుని వెంబడిస్తుంటారు. కొందరు ఆరోగ్యం కోసం, మంచి ఆరోగ్యం, ప్రభు కుటుంబ అవసరతలు, ఉద్యోగంలో, చదువులు కదా, పెళ్లిళ్ళు, ఎవరి రీజన్స్ వాళ్ళకున్న దేవుని వెంబడించడానికి. కానీ యోగ్యుడుగా, ప్రభా నేను నిజంగా నీకు విధేయుడను, నేను ఒక విశ్వాసిగా ముందుకు నీ వెంబడి రావాలి కదండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనంలో 24లో తన శిష్యులను చూసి, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకోవాలి. నిన్ను నీవు తగ్గించుకో, నీ అహం అనేది తగ్గించుకోవాలి. అహం ఇది చాలా డేంజరస్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద సాటన్. సైతాన్ చేతిలో భయంకరమైన ఆయుధం ఇది. అహంని చూపించి అది ఎలాంటి గొప్ప వ్యక్తినైనా పడగొట్టేస్తుంది. అహంకారం, నేను చాలా బాగా ఉద్యోగం చేస్తాను కదా, నేను చాలా బాగా కంపెనీ నడిపిస్తాను, నేను చాలా బాగా టీచింగ్ చేస్తాను, పాడతాను, ఆర్కెస్ట్రా మెయిన్ నేను చేస్తాను, అన్ని ఆర్గనైజర్ని నేను లేకపోతే అక్కడ ఏం జరగదు. చాలా మందికి ఉన్నటువంటి అహంకారం, నేను లేకపోతే అక్కడ ఏం జరగదు. నువ్వు లేకపోయినా దేవుడు ఒక చిన్న గాడిద పిల్లతో కూడా పని చేయించుకోగలడు. మనం చూస్తాం కదా గిడియోను విషయంలో. ఎవరినైనా ఉపయోగించుకునే శక్తిమంతుడు ఆయన. నువ్వు కాదకూడదు అంటే దేవుడు నేను వెంటబడడు, నేను బ్రతిమిలాడడు. నేను లేకపోతే ఏం జరగదని అహంకారం వద్దు కదండి. అహంకారంతో పాడైపోతున్నారు. నువ్వు లేకపోతే ఏమీ చేయలేను ప్రభు, ఆ నిమిత్త మాత్రుని, ఐఎమ్ హెల్ప్లెస్. ఆ హ్యూమిలిటీ, ఆ హంబుల్నెస్ మనలో ఉండాలి. నువ్వు లేకపోతే నేనేం చేయలేను. నేను ఇప్పుడు మా పిల్లల గురించి కూడా ప్రార్థిస్తుంటా. నువ్వు కనుక వాళ్ళ విషయంలో నీ చిత్తంని జరిగించకపోతే నేనేం చేయలేను. ఎందుకంట మనం చేసే ప్రతి ప్రార్థన ఏంటి? నీ చిత్తం పరలోకం నెరవేరినట్లు భూమి మీద నెరవేరాలి. మరి నీ చిత్తం పరలోకంలో వాళ్ళ విషయాలు ఏమైందో నాకు తెలియదు కదా. ప్రార్థన చేస్తున్నా, ఆ చిత్తం ఏదో వీళ్ళ జీవితాలు జరిగించు. నా ప్రయాస, నా ప్రయత్నం, నా పోరాటము నాదే అన్నది లోక సంబంధం వరకే. కానీ అక్కడ జరగవలసింది పరలోక సంబంధమైన కార్యం. ఆ కార్యం జరగాలి అంటే నీ ఈగోని పక్కన పెట్టాలి. ఇదివరకు ఒకసారి మనం మాట్లాడుకున్నది, నీ చిత్తమే నా జీవితంలో జరిగించాలని అనుకుంటూ కూడా మళ్ళీ మన ప్రయత్నం మనం చేస్తాం కదా. నేను దేవుడికి వదిలేసిన అనుకున్నప్పుడు వదిలేసేయండి. దేవుడి కార్యం చేసే వరకు చూడాలి, ఎదురు చూడాలి. ఎందుకంటే అదే మన నిరీక్షించలేకపోతే, ఒప్పిక పట్టలేకపోతే కదా మనకి అర్థమైపోతుంది కదా. ఇష్మాయేల్ సంతానం బయటకు వచ్చేసింది, ఒప్పిక పట్టలేదు. షారై ఒప్పిక పట్టకపోయేసరికి తన దాసి ద్వారా ఒక కుమారుని తెచ్చుకుంటాను ఉంటుంది. ఇష్మాయిల్ని తెచ్చుకోండి, ఆడ ఏకుమేకై కూర్చున్నాడు కదా, ఏకుమేకై కూర్చున్నాడు. ఆమె ఒక బానిస ఐగుప్తు స్త్రీ దాసి చేతిలో పరాభవం, ఇన్సల్ట్. ఎందుకు? నువ్వు భర్తకు బిడ్డనివ్వలేకపోయినావు, నేను ఇచ్చినాను చూడు. అహంకారం. తర్వాత దేవుడు మొత్తిండు,
ఎడార్లా ఆమెను కనుగొన్నాడు. నువ్వు పోయి మళ్ళీ శారాకి లొంగి ఉండు కదా. దేవుడు మళ్ళీ మార్గం చూపించిన అహంకారం వీడితే దేవుడు ప్రత్యక్షంగా మాట్లాడి సరి చేస్తాడు. కాబట్టి మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. అహంకారం వీడండి, ప్రైడ్, సెల్ఫ్ ప్రైడ్ అంటాం, అదంతా వదిలేయండి. సిలువ ఎత్తుకోవాలా అంటే శ్రమలను భరిస్తూనే వెళ్ళాలా సేవలు. అది బెడ్ ఆఫ్ రోజెస్ కాదు కదా, పూల పాన్పు కాదు సేవ అంటే. చాలా అష్ట కష్టాలు, నష్టాలు, కొన్నిసార్లు నిద్ర ఉండదు, కొన్నిసార్లు ఆహారం నీరు కూడా ఉండదు. మన బ్రదర్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు కదా ఇదంతా. అదే సేవలో వాళ్ళు ట్రైబల్ మినిస్ట్రీకి వెళ్తున్నప్పుడు ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు. మనము పర్సిక్యూషన్ రిలీఫ్ అనే ఒక గ్రూప్ ద్వారా కొన్ని వింటూ ఉంటాం. వాళ్ళు ఎంత భయంకరమైన శోధనలు, జైళ్ళలో పెడుతున్నారు, పోలీస్ స్టేషన్లలో పెడుతున్నారు, చర్చిలో కొలగొడుతున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, కొడుతున్నారు భయంకరంగా, ఆడ మగ బిడ్డలను లేకుండా. చాలా కష్టాలు పడుతున్నారు వాళ్ళు. సేవలో చాలా నష్టాలు, కష్టాలు ఉంటాయి. అయితే ఆ సిలువ ఎత్తుకొనే బొమ్మంటున్నాడు దేవుడు. ఈ సిలువను ఎత్తుకొని నువ్వు సాగాల. ఉపేక్షించుకుంటే ఇవన్నీ జరుగుతాయి. నువ్వు తగ్గించుకుంటే, దేవుని యొక్క చిత్తానికి ఒప్పుకుంటే దేవుడు నడిపిస్తున్నాడు. సో మనకు టైం అవుతుంది. నేను కొంచెం క్లుప్తంగా ముగిస్తాను. నిన్ను నువ్వు పవిత్రపరచుకోనము అంటున్నాడు, నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోమంటున్నాడు. ప్రతిష్ఠించుకోమన్నప్పుడు మనకు ఒక మాట గుర్తుకొస్తుంది. యెఫ్తా న్యాయాధిపతుల గ్రంథంలో మనకు న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం 37వ వచనంలో ఉంటది. 11వ అధ్యాయము 37వ వచనంలో ఉంటది అన్నమాట. న్యాయాధిపతులు 11:37లో యెఫ్తా ఏమంటున్నాడు? నేను ఈ అమ్మోనీయులందరినీ నిశ్చయంగా నువ్వు నాకు అప్పగిస్తే, దేవుడు ఏం అడగలేదు, నీ బిడ్డ నీవు, నీ మేక నీవు, నీ గొర్రె నీవు అని దేవుడు ఏమీ అడగలేదు. కానీ యెఫ్తానే ఒక న్యాయాధిపతిగా 6 ఏండ్లు ఇశ్రాయేలును పరిపాలించిన వ్యక్తి, ఆయన అన్నదమ్ములందరి మధ్యన తూలనాడబడిన వ్యక్తి, అంటే అందరు గేలి చేసిండ్రని కానీ పౌరుషంగా నిలబడ్డాడు ఆయన దేవుడి కొరకు కార్యము చేయటానికి. ఆయన ఏమంటున్నాడు? నేను అమ్మోనీయుల నుండి క్షేమంగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుడు అడగక ముందే ఈయనే నోటిదోల కదా, నాకు విజయం ఇస్తే నా ఇంట్లో నుంచి నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎదుటకి ఎవరికి వస్తే అది నీకే ప్రతిష్ఠించు. అందుకే బిడ్డల విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ ప్రతిష్ఠ చేసుకోకూడదు. చాలా మంది ఈరోజు మొక్కుబళ్ళు మోకాళ్ళతో వస్తున్నామంటారు, కొండలు ఎక్కుతున్నాం, మోకాళ్ళతోటి కొండెక్కుతున్నాను దేవుడా అంటారు. ఎందుకు? దేవుడు అడగలేదే అంత కష్టతరమైన మృకుబడి కదండి. పిచ్చి పిచ్చి ప్రేలాపనలు అన్నమాట, నోటిదోల అంటాం దీన్నే. అంటే అనాలోచితంగా దేవుడికి ఇవ్వాలనుకుంటే నువ్వు దశభాగం నీవు నీ ఏమంటుంది ప్రథమ సంతానమును, ప్రథమ ఫలమును దేవుడికి ఇవ్వు. కానీ ప్రతిష్ఠ చేస్తానని చెప్తున్నాడు, బలి ఇస్తాను అన్న ఒక మాట చెప్పిండు అక్కడ. చూడండి ఆ మాట, ప్రతిష్ఠిస్త చేస్తే ఓకే, కానీ బలి కూడా ఇస్తానని చెప్పిండు ఆ మాటని. మరియు దహన బలిగా దానిని అర్పించేదన, నేను దహన బలిగా ఇచ్చేస్తానన్నాడు. కాబట్టి దేవుడు విజయం ఇచ్చిండు. ఆ విజయంని తీసుకొని ఇంటికి వస్తున్నప్పుడు దేవుడు చెప్పిన మాటని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, యెఫ్తా కూడా జ్ఞాపకం ఉంచుకున్నాడు. ఇంటికి వస్తుంటే ఇంట్లో తండ్రి విజయవంతంగా ఒక యుద్ధంను ముగించుకొని వస్తున్నాడు కదా అని చెప్పి తన కూతురు, ఒక్కగానొక్క కూతురు, ఆయనకు వాళ్ళ కుమారులు కూడా లేరు, యెఫ్తాకు న్యాయాధిపతి అయిన యెఫ్తా కదా, ఒక్కగానొక్క కుమార్తె, వయసులో ఉన్న బిడ్డ, పాట పాడుకుంటూ సంగీతనాదంతోటి హ్యాపీగా వెల్కమ్ చెప్పడానికి వచ్చింది వాళ్ళ డాడీకి. తండ్రిని ఎదుర్కొని వచ్చింది. యెఫ్తా ఎంత దిగులు పడ్డాడు, ఎందుకంటే తన గృహంలో నుంచి వచ్చేది ఏదైనా సరే నీకు బలి అన్నాడు, నీకు ప్రతిష్ఠ అన్నాడు. కాబట్టి ఆ బిడ్డకి చెప్పేసిండు, ప్రభుని నేను ఈ విధంగా వేడుకున్నాం, మొక్కుబడి చేసుకున్నాను తల్లి అంటే, ఆ బిడ్డ ఏమంటది? నన్ను నేను ప్రతిష్ఠించుకుంటా, నా కన్యాత్వం గురించి రోధిస్తా, ఆ తర్వాత నీవు నన్ను బలిగా ఇస్తావని, బలిగా చేసుకుంటాను. అంటే బిడ్డ కూడా తండ్రికి తగ్గట్టుగా తండ్రి చేసిన ఆ ప్రతిష్టని ఆ బిడ్డ పాటించింది. చూడండి ఆ మాట,
న్యాయాధిపతుల గ్రంథము 12వ అధ్యాయంలో 39వ వచనం. 2 నెలల తర్వాత అంతమున ఆమె తన తండ్రి యొద్దకు తిరిగి రాగా అతడు తాను మొక్కుకొనిన మొక్కుబడి చొప్పున ఆమెకు చేసెను, బలి ఇచ్చేసిండు, బిడ్డను బలి ఇచ్చిండు. ఇది దేవుడికి ఇష్టం లేని కార్యం కదా. బలులు ఆయన కోరలేదు. ఇస్సాకుని ఇస్తానంటేనే ఒప్పుకోలేదు. కానీ యెఫ్తా బహుశా ఇస్సాకు ఒక ఇన్సిడెంట్ ని మర్చిపోయి ఉంటాడు. అందుకే బిడ్డని ఇస్తాను అని ఆయన అనలేదు. ఇంట్లో నుంచి ఏది మొదట వస్తే అది ఇస్తానని చెప్పింది కాబట్టి బిడ్డ వచ్చింది, బిడ్డని ఇవ్వాల్సి వచ్చింది. మాట మీద నిలబడ్డాడు. 6 ఏళ్ళు తర్వాత పరిపాలించింది, చనిపోయిండు. కానీ సంతానం లేకుండా ఉన్న ఒక్క పిల్లని బలి ఇచ్చేసి ప్రతిష్ఠించిండు. కాబట్టి అందుకే నోరు జారు ప్రతిష్ఠించేటప్పుడు ఆలోచించి దేవుడి కొరకు మనము కార్యం చేయగలమా లేదా అనేది మనము చూసుకోవాలన్నమాట. సో లాస్ట్ లో మనము గమనిద్దాము, తమను తాము సిద్ధపరచుకోవటం. తమను తాము ఇది వెంటనే మనకు గుర్తుకొచ్చే మాట ఏదంట, బుద్ధి గల కన్యక. తమను తాము సిద్ధపరచుకున్నారు. దివిటీలలో నూనె రెడీగా ఉంది. యేసు ప్రభు పెళ్లి కుమారుడు శబ్దం రాగానే 5 మంది సిద్ధపడ్డారు, 5 మంది సిద్ధపడలేకపోయినారు. తమను తాము సిద్ధపరచుకున్నారు కాబట్టి వాళ్ళని దేవుడు లోపలికి తీసుకెళ్తున్నాడు. తాళం వేయబడుతుంది, తలుపులు మోయబడతాయి, బుద్ధి లేని కన్యకలు బయట విడవబడతాయి. సిద్ధపాటు. మనకి సిద్ధపాటు విషయంలో తెస్సలోనికీయుల పత్రికలో మనకు బాగా తెలుసు కదా. సిద్ధపరచుకో. కడబూరం రోగగానే మనము ఎత్తబడాలి. కడబూరం రోగినప్పుడు మార్పు చెందుతామంట ఫస్ట్ కదా. క్షయమైన ఈ శరీరంను వదిలేస్తాము, అక్షయమైన శరీరంతో మనం లేపబడతాం. కాబట్టి దేవుని ఎదుర్కొంటున్నాం. ఆ సిద్ధపాటు మనకు ఉండాలి. ఏ జామో ఏ గడియో దొంగ వల్లే వస్తానని చెప్తున్నాడు కదా. దొంగలు ఎప్పుడు వస్తారంటే పగటవాగాలు రావచ్చు, తెల్లవార్లు రావచ్చు, అర్ధరాత్రులు రాత్రులు కూడా రావచ్చు. ఏ టైంలో వస్తారో మనకు తెలియదు. కాబట్టి సిద్ధపాటు కలిగి ఉండాలి. పెళ్లి కుమారుడు దొంగలాగా వస్తున్నాడు కాబట్టి సిద్ధమైన మనసుతో ఉంటేనే తమను తాము సిద్ధపరచుకోవటం. నీ కష్టాలు నష్టాలు నీకు ఎప్పుడూ తప్పవు కదండి, ఎప్పటికీ ఉంటాయి. కానీ అవన్నిటిని పెట్టుకొని అవే నీ దేవుడై కూర్చుంటే కష్టం. అవన్నిటిని దాటుకొని ఏ జరిగినా నీ చిత్తం ప్రభు, నువ్వు ఏ జరిగినా నా కోసం మంచి చేస్తావు కాబట్టి. మనకు ప్రకటన గ్రంథంలో మరొక మాట 19వ అధ్యాయం 7వ వచనంలో, 19వ అధ్యాయము 7వ వచనం నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాటను చూస్తాం. అక్కడ చూడండి, 19:7. ఏముంది అక్కడ? అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము సర్వాధికారియు ప్రభువును అగు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకున్నది. సిద్ధపాటు. బుద్ధిగల కన్యకలు ఏ విధంగా సిద్ధపరచుకున్నారో 5 మంది, అలాగే ఆ జన సమూహము, విస్తారమైన జన సమూహముల మధ్య ఆ గొర్రె పిల్ల వధువు సంఘము తనను తాను సిద్ధపరచుకున్నది. నా దేవుడు గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచదమని చెప్పిగా వింటిని. మరి ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములునైనా సన్నపు నారబట్టలు ఆమెకు ఇవ్వబడిను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు కదా. నీతి మంతుడుగా ఉంటే దుర్నీతిని విసర్జించి నీతిమంతుడుగా ఉంటే నీకు నీతి వస్త్రములు దేవుడు, ఉల్లాస వస్త్రములు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. ఆ గొర్రె పిల్ల వధువు సంఘము సిద్ధపడింది, తను తాను సిద్ధపరచుకుంది కదా. తను తాను ఉపేక్షించుకోవాలంట. తను తాను అంటే ఎవరికి వాళ్ళు ఉపేక్షించుకోవాలా, పరీక్షించుకోవాలా, సరి చేసుకోవాలా,
సిద్ధపడాలా, ప్రత్యేకపరచుకోబడాలా, ప్రతిష్ఠించబడాలా, తనను తాను లాస్ట్ కు పవిత్రపరచుకోవాలా. ఇది మనకు మళ్ళీ 2వ తిమోతిలో కనిపిస్తుంది. పవిత్రపరచుకోకుండా ఎవరు కూడా పరలోక రాజ్యంలోకి చేరలేరు. ఎవరు కూడా పరలోక రాజ్యంలోనికి చేరలేరంట. చూడండి 2వ తిమోతి 2:25. మనం అక్కడ 2:16 చూసుకున్నాం ఇందాక. ఇప్పుడు 2:25లో చూడండి. తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 25వ వచనంలో 25లో చూడండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టం చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనేదేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. ఎందుకంట వీళ్ళు పవిత్ర హృదయం 21వ వచనంలో ఎవడైనా నువ్వు వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకున్నవారైనా. 21. ఎందుకంటే మనం పగటి సంబంధం, చీకటి సంబంధం కాదు. కాబట్టి పగటి సంబంధంలో మనము వెలుగులో క్రియలు జరిగించాలి. చీకటి క్రియలు ఎప్పటికైనా నాశనమే, ప్రమాదకరమే, అవి శాపగ్రస్తమే. కాబట్టి వెలుగు క్రియలు జరిగిస్తున్నప్పుడు, వెలుగులో నివసిస్తున్నప్పుడు, వెలుగు సంబంధించిన ప్రతి కార్యంలో నీ సాక్ష్యంను స్థిరపరచుకోవాలి. దేవుడు ప్రతి ఒక్క బిడ్డను కూడా ఆశీర్వదించాలి అంటే వారి హృదయం పవిత్రపరచబడాలి. అది లేకుండా, పవిత్రత లేకుండా పరలోక రాజ్యంలో చేరటం దుర్లభం కదా. పవిత్రత లేకుండా, ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి పరిశుద్ధంగా ఉండటానికే నేర్చుకోవాలి. తనను తాను పవిత్రపరచుకున్నది 21వ అధ్యాయంలో 2వ తిమోతి 2:22లో ఎవడైనా నువ్వు చీకటిలో చేరక తను తాను పవిత్రపరచుకున్న ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హత గల పాత్ర కదండి. ఎన్నో రకాల పాత్రలు ఉంటాయి. మట్టి కొండలు, బంగారు కొండలు, వెండి కొండలు, ఇనుప కొండలు, ఎన్నో ఉంటాయి పాత్రలు. కానీ మనల్ని అర్హత గల పాత్ర. ఆయన వాక్యం చెప్పగలిగే అర్హత మనకు దేవుడే ఇస్తాడు. మనం ఎవరు ఇచ్చుకోవడం కాదు, ఆయన మనకి ఇస్తాడు. మన నోట ఆయన వాక్కుని పెడతాడు, మనతో మాట్లాడతాడు. దేవుడు మనల్ని ఉజ్జీవపరుస్తాడు. తమను తాము పవిత్రపరచుకోవాలంట, పరిశుద్ధపరచుకోవాలంట. తర్వాత ప్రతి సత్కార్యమును సిద్ధపరచబడి ఘనత నిమిత్తమై పాత్ర అయి ఉన్నారు. మీరు సత్కార్యం చేయాలంటే నీతి క్రియలు ఉండాలా, ప్రభు చెప్పినటువంటి ప్రతి విధమైన కార్యాలను చూడాలా. మీరు ప్రభు కార్యాలని గురించి బోధిస్తున్నప్పుడు మీలోని లోటు కదా, మీలోని చిన్న పాపమైనా సరే అది ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా మామూలుగానైతే మనము ఎట్లాంటి వారిని దూషిస్తుంటాం. ఇది జ్ఞాపకం చేసుకుందాం. మనము ఏ పాస్టర్ని దూషించొద్దు కదా. ఎవరు కూడా దేవుడి యొక్క అనుమతి లేకుండా వాక్య సువార్త జరిగించరు, అబద్ధ బోధకులు తప్ప. కాబట్టి వాళ్ళ బోధ సరి అనేదా చూసుకోవాలా. మనల్ని మనం ప్రతిష్ఠించుకుందాము, మనం ప్రత్యేకపరచబడదాము, మన యొక్క ప్రభు రాకడ కొరకు సిద్ధపడదాం కదా. ఆ గొప్ప సనము సంఘ వధువుగా సిద్ధపడింది. సంఘ వధువుగా సిద్ధపడాలి అంటే ఇవన్నీ తమను తాము శోధించుకొని జరిగించుకొనవలసిన కార్యాలు. ఇది మన సొంతంగా అయితే చేయలేము. పరిశుద్ధాత్మ దేవుడే ప్రతి ఒక్కరు నడిపించును గాక. దేవుడి యొక్క చిన్న వాక్యంను దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, మహాగణుడవు, సర్వశక్తి మంతుడవు, అల్పులము అయోగ్యులము పాపలమై ఉండంగా ప్రభా మమ్మల్ని పిలిచిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, నెమ్మదినిచ్చి వాడవు. ప్రభనతని యోగ్యమైన రీతిగా నీ యొక్క వాక్య ధ్యానంలోనికి మమ్మల్ని నడిపించండి. ప్రభ నా తండ్రి దోషంలను కొట్టివేయండి, మా పాపంలను క్షమించండి. ఇశ్రాయేలీలు ప్రభ ఒక జాము ప్రార్థించి, ఒక జాము పరిశోధించి, ఒక జాము తప్పు ఒప్పుకున్నారు, ఒక జాము గ్రంథంను చదివినారు ప్రభ. అంత సమయంను మేము ఇవ్వగలమో లేదో కానీ ప్రభ మా సమయంను మీకు ఇస్తున్నప్పుడు ప్రభ ప్రతి సమయంలో మీరు పరిశుద్ధపరచండి. ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి. కృపగల హస్తంలో ప్రభ మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి ఈ వాక్యం దీవించమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్ ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. ప్రైజ్ లార్డ్. రవణ ఆశీర్వాదం అండి.
ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా సమాధానం నడిపింపు మనకు అందరికీ కేవీపీ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎవరైతే ఆరాధన పాల్గొన్న వారికి, ఈ ఆన్లైన్ లో వింటున్న వాక్యం వింటున్న యూట్యూబ్ ఛానల్ వింటున్న ప్రతి ఒక్క కుటుంబాలందరికీ సదాకాలం తోడైన దాకా. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అన్న. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. brothers and sisters. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడీ. ప్రైజ్ లార్డ్. Praise the Lord, brothers and sisters.